థ్యాంక్స్ అమ్మ మీరు రివ్యూ చేయడానికి ముందుకు వచ్చినందుకు. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా ఉంటుంది అనేది తెలియాలి అందరికీ. సో ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు ఇంజనీరింగ్ కాలేజీలో ఉండే హాస్టల్స్ ఎలా ఉంటాయి, మెయిన్గా బాయ్స్ హాస్టల్ అనుకోండి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ గర్ల్స్ పరంగా సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అందరికీ తెలిస్తే దాన్ని బట్టి కాలేజీని చూస్ చేసుకోవాలా, కాలేజీతో పాటు హాస్టల్ కూడా చూస్ చేసుకోవాలి అంటే ఒక అండర్స్టాండింగ్కి వస్తారు పేరెంట్స్ అనే ఉద్దేశంతో మిమ్మల్ని రివ్యూ అడిగామన్నమాట. సో థ్యాంక్స్ అండి. మీరు ఏ ఇయర్ అండి? థర్డ్ ఇయర్. బీటెక్నా? బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది హాస్టల్? నాకు కాలేజ్ వద్దు, ఓన్లీ హాస్టల్ గురించి చెప్పండి. నా పేరు గాయత్రి అండి. ఓకే, నేను నర్సాపేట నుంచి వచ్చాను. నర్సాపేట అంటే ఇక్కడ చాలా దూరం. అవునండి. నాకు ఇక్కడ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఫ్రెండ్స్ కానీ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ఓకే, మా అమ్మ వాళ్ళు ఆలోచించారు ఫస్ట్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, బాగుంటారా లేదా అని. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అంతా చాలా బాగుంటుంది. నేను థర్డ్ ఇయర్ చదువుతున్నాను. బీటెక్ అంటే అంతా ఎంజాయ్ చేసే లైఫ్, బయట తిరుగుతారు, సినిమాలకు వెళ్తారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఎవరికైనా. పేరెంట్స్కి అయితే నేను ఒకటే మాట చెప్తాను, ఇక్కడ అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండదు. నేను ఒక్కసారి కూడా బయటికి వెళ్ళలేదు సార్ అవుటింగ్కి. అవుటింగ్ అంటే పర్మిషన్ తీసేది, లేదంటే ఫ్రెండ్స్ అని చెప్పి ఆ రీజన్ ఈ రీజన్ చెప్పని వెళ్ళి తిరుగుతూ ఉంటారు కదా, అలాంటి ఏముండదు. చాలా బాగా చూసుకుంటారు, ఏమన్నా కావాలన్నా తెప్పిస్తారు, అవసరం ఉంటే పంపిస్తారు. చూసాను మీ క్యాంటీన్ చూసాను, మెస్ చూసాను. మెస్ జనరల్గా అంటే హాస్టల్ ఓన్లీ మెస్సే ఉంటుంది, కానీ మీకు ఇక్కడ హాస్టల్లో క్యాంటీన్ కూడా ఉందన్నమాట. జనరల్ క్యాంటీన్ ఏంటంటే హాస్టల్ క్యాంటీనే ఉంటుంది, కాకుండా మీకు ఏమైనా అవసరం అయితే ఫుడ్ పరంగా కొనుక్కోవడానికి అన్ని ఫెసిలిటీస్ చూసారు. అండ్ సెక్యూరిటీ పర్సన్తో మాట్లాడాను, ఏమైనా బయటకు వెళ్ళాలంటే పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి, లెటర్ కూడా ఉండాలి, లెటర్ చూసి తీసుకెళ్తారు. ఎలా ఉంటుంది లోపల? అక్కడ మెయిన్ సెక్యూరిటీ కాదు, లోపల సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది? లోపల చాలా బాగుంటుంది. వార్డెన్స్ ఉంటారు, ఏ టైంలో అవైలబుల్ అన్నా అప్పుడు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే రియాక్ట్ అవుతారు, ఏం కావాలన్నా చూసుకుంటారు. మీకు ఫోన్స్ కూడా ఎలా ఉంటాయి కదా? ఉంటుంది. మీకు ఏమైనా అవసరం ఇంటికి మాట్లాడుకోవచ్చు, అంతా బాగుంటుంది. ఈ రూమ్స్కి ఎంతమంది ఉంటారు? రూమ్స్లో 6 members ఉంటారు. అది నేను చూసిన ఒక రూమ్ చూసాను, 6 members ఉన్నారు. అన్ని రూమ్స్ అంతే ఉంటాయి? ప్రతి రూమ్ అలానే ఉంటుంది. ఏమైనా కంజెస్టెడ్గా ఉంటుందా? లేదు, బాగానే ఉంటుంది. క్లీనింగ్ చేస్తారు, అంతా డైలీ క్లీనింగ్కి వస్తారు, వాష్రూమ్స్ కానీ అంతా చూసుకుంటారు. ఇక్కడ మేము డైరెక్ట్ మళ్ళీ వెళ్ళిపోతారు కాలేజ్కి? డైరెక్ట్. మెస్ అంతా టైం టు టైం ఉంటుంది, ఫుడ్ అంతా బాగానే ఉంటుంది. మళ్ళీ వచ్చి తినేసి వెళ్తారా? ఇక్కడే కదా, వెంటనే వచ్చేస్తాం. లంచ్ టైమింగ్స్ ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా, డిప్లొమా వాళ్ళు ఉన్నాం, ఫస్ట్ ఇయర్స్, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ ఉన్నారు. అందరినీ ఒకేసారి పెట్టాలన్నా చాలా ఇబ్బంది అయింది. మాకు కాలేజ్ టైమింగ్స్ కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇలా ఉంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి అలాగా అంతా కన్వర్టెడ్గా చేసి అందరికి టైం మేనేజ్ చేసి పంపిస్తారు, క్లాసెస్ లేట్ అవ్వకుండా. దేనికంటే ఫస్ట్ ఇయర్స్ కి ర్యాగింగ్ దూరంగా ఉంచడం కోసం, సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ కి ఎవరికి వాళ్ళు సపరేట్ ఉంటారు, ర్యాగింగ్ అన్న మాటే లేదు అందరూ. అవును. మీకు మీ సీనియర్స్ ఏమైనా హెల్ప్ చేస్తుంటారు హాస్టల్స్ ఏమన్నా అవసరం ఉంటే చేస్తుంటారు అంతే. తప్పుగా కానీ ఏమన్నా కోపడ్డం కానీ సీనియారిటీ చూపించడం అలాంటివి ఏం లేవు. మా సీనియర్స్తో మేము ఫ్రెండ్షిప్ చాలా ఎంజాయ్ చేసినాం. అంటే ఒకప్పుడు 10 years బ్యాక్ అలా ఉండేది ర్యాగింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అందరూ కూడా మారిపోయారు అన్నమాట. అందరూ కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఎక్కడో 1-2 కాలేజీలు మాత్రమే ర్యాగింగ్ బారిన పడుతున్నాయి, ప్రెసెంట్ అది లేదు. అండ్ ఇక్కడ మీకు కనీసం బాయ్స్ అలో చేయాలనుకుంటారు లోపలికి? అలాంటిది లేదు, అలాంటిది ఈవెన్ మేము రావడానికి కూడా మీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, చైర్మన్ సార్ పర్మిషన్ తీసుకొని ఇట్లా జస్ట్ మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం అండ్ విత్ వార్డెన్ పర్మిషన్, విత్ వార్డెన్తోనే మేము వీడియోస్ తీసుకుంటాం, పర్మిషన్ తీసుకుంటేనే మాకు అలో చేశారన్నమాట. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఇక్కడే కూర్చొని ఉంటారు. మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా మేడమ్స్ ఇక్కడే ఉంటారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుడ్, మీ ఇంట్లో ఫుడ్ తింటారు, ఇక్కడ ఫుడ్ తింటుంటారు అంటే మీరు నష్టపడి అంటున్నారు కాబట్టి అక్కడికి ఇక్కడికి ఏమన్నా ఫుడ్ వేరియేషన్ మీకు అనిపిస్తుందా? అలాంటిది ఏం లేదు, చిన్నవి ఉన్నా పర్లేదు, బాగానే ఉంటుంది, తినొచ్చు, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఫుడ్ పరంగా బాగానే. ఓవరాల్గా సెక్యూరిటీ పరంగా 5 రేటింగ్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఇక్కడ మీ హాస్టల్? 4.5 సెక్యూరిటీ పరంగా. ఫుడ్ పరంగా కూడా 4.5 అవుట్ ఆఫ్ 5. అండ్ లోపల ఉన్న అకామిడేషన్ పరంగా అవుట్ ఆఫ్ 5 4.5. ఈ జిమ్ మీరు యూజ్ చేసుకుంటూ ఉంటారా? జిమ్కి ఎంత ఇస్తారు? జిమ్కి కాబట్టి కొంచెం డ్రిల్ పోయిద్దన్న విషయంలో మేము ఆలోచిస్తాం. మేము ఇద్దరు ఎన్సీసీ క్యాడెట్స్ అంటే డ్రిల్ జిమ్కి వెళ్తే బాడీ అంత కంఫర్ట్ ఉంది డ్రిల్ చేసుకోవడానికని మేము ఆలోచించున్నాం. కానీ జిమ్ చాలా బాగుంది. నేను చాలా కాలేజ్ విన్నా కానీ కాలేజ్ జిమ్స్ ఉంటాయి జనరల్గా. ఏంటంటే కాలేజ్ జిమ్స్ ఏంటంటే బోత్ బాయ్స్ గర్ల్స్ అందరూ యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే లేడీస్ వెళ్ళరు, కాలేజ్ జిమ్స్లో ఎక్కువ బాయ్స్ ఉంటారు, వర్కౌట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వెళ్ళరు. కానీ ఇక్కడ కొత్తగా రిమైనింగ్ కాలేజ్ ఉందో నాకు తెలియదు, కానీ ఈ కాలేజ్ యాజ్ ఆఫ్ నౌ అయితే నేను చూసినట్లు గర్ల్స్ హాస్టల్ జిమ్ ఉంటుంది, ఇదే ఫస్ట్ నేను చూడటం. అయితే బాయ్స్ కి సెపరేట్, గర్ల్స్ బాయ్స్ కి జిమ్ ఉందా? ఉంది, అక్కడ గ్రౌండ్ దగ్గర ఉంది. ఓకే. కానీ కాలేజ్ జిమ్ ఏ ఉండదు ఇంకా సపరేట్ ఏమింది, బాయ్స్ అక్కడికి వెళ్తారు, గర్ల్స్ కి ఇక్కడే ఉండింది కదా. ఓన్లీ హాస్టల్స్ కదా, డేస్ క్లాస్ జిమ్ ఎలా అంటే ఇంకా అదేమో డేస్ క్లాస్ ఓన్లీ
హాస్టల్స్ వాళ్ళకి జిమ్ ఉంటుంది. ఓకే, మామూలుగా కొన్ని కాలేజ్ ఏంటంటే ఈవెన్ మేము చదివిన బీటెక్ కాలేజ్ ఏంటంటే కాలేజ్ జిమ్ ఉంటుంది అన్నమాట. కాలేజ్ ఎవరైనా జిమ్ చేసుకోవచ్చు, అంటే కొంచెం ఈవినింగ్ టైంలో కానీ అలా ఏమైనా వర్కౌట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మీకు ఏంటంటే ఓన్లీ హాస్టల్స్ వాళ్ళకి జిమ్ ఉంది. గర్ల్స్కి అయితే అవుట్ వాళ్ళైతే రారు ఇక్కడికి, బాయ్స్కి ఏమైనా వస్తారేమో మాకైతే తెలియదు. మేము కనుక్కుంటాం బాయ్స్ ఎలా ఉంది అని కనుక్కుంటాం. మెయిన్గా బాయ్స్ అయితే ఏముందమ్మా, ఇప్పుడు బాయ్స్ హాస్టల్ బాగాలేకపోయినా సెక్యూరిటీ బాగాలేకపోయినా ఏముంటుందంటే వాళ్ళు నియర్ బై రూమ్కి వెళ్ళటమో నియర్ బై హాస్టల్లో ఫ్రెండ్స్ ఉంటారు, వెళ్ళిపోతాయి. కానీ లేడీస్కి అలా కాదుగా, మీకు ఉంటే కాలేజ్ హాస్టల్ లేదా నర్సరావుపేట నుంచి జర్నీ చేయాలి. నర్సరావుపేట నుంచి జర్నీ చేయాలి కష్టం, జర్నీ చేయలేరు. ఇప్పుడు మీరు సింపుల్, ఇప్పుడు మీరు నర్సరావుపేట నుంచి వచ్చుంటున్నారు, థర్డ్ ఇయర్ వరకు ఉంటున్నారు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నారు అంటే హాస్టల్ బాగుంటుంది కంటిన్యూ చేస్తారు. ఫైనల్ ఇయర్ కూడా ఇక్కడే ఉంటాం. మేము ఇంటికి వెళ్ళాలన్నా మాకు బస్సు అరేంజ్ చేస్తారు, బస్సు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నుంచి టౌన్ కా లేదంటే టౌన్కి అంటే నర్సాపేట అంటే చాలా తక్కువ మంది వస్తారు ఇటువైపు. ఓకే, గిద్దలూరు, నెల్లూరు అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ బస్ పెడతారు. గిద్దలూరుకి, నెల్లూరుకి ఇక్కడ నుంచి డైరెక్ట్ కాలేజ్ బస్సు. హాలిడేస్ అప్పుడా? అది ఒక గుడ్ థింగ్, ఎందుకంటే ఈ సిటీ బస్సులో వాటిలో లేదంటే ఇబ్బంది పడతా ఉంటారు, లగేజ్ వాడుతారు. మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా బస్ అరేంజ్ చేస్తారు, ముందు రోజే చెప్పాలి. వాటికి మళ్ళీ మీరు అమౌంట్ పే చేయాలా? లేదు. లేకపోతే హాస్టల్ ఫీ ఎంత ఉంటుంది మీకు అని ఓవరాల్గా కాలేజ్ పరంగా మేము కాలేజ్ అప్డేట్ తీసుకుంటాం. మీ ప్రజెంట్ మీరు పే చేసిన ఫీజ్ 35K. అంటే ఇయర్ బట్టి ఉండిద్ది, కొన్ని చేంజ్ అవుతుంది. బ్రాంచెస్ కి సపరేట్ ఉంటది కదా. మాలో కూడా మేనేజ్మెంట్ ఉన్నారు, మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటుందా? ఉండిద్ది. అదే, ఎందుకంటే ఫీ రిమర్స్మెంట్ వచ్చి ఫీ రిమర్స్మెంట్ ఫోన్ రిమైనింగ్ మీరు పే చేయాలి. ఎందుకు మేనేజ్మెంట్ అంటే క్లారిటీ నేను ఇవ్వాలి మీకనే కాదు, నెక్స్ట్ చూసే వీడియోస్ వాళ్ళకి కూడా క్లారిటీ ఇవ్వడం కోసం. ప్రీవియస్ గవర్నమెంట్ వరకు ఈజ్ ఆఫ్ నో వచ్చేది, ఇప్పటివరకు అయితే మనకి ఫీ రిమర్స్మెంట్ వస్తుంది, హాస్టల్ కూడా వచ్చింది. సో అది పోను మీరు అమౌంట్ మీరు పే చేయాలి, రిమైనింగ్ అమౌంట్. సో అందుకు మేనేజ్మెంట్ వాళ్ళకి ఒక ఫీ, మీకు ఒక ఫీ ఉంటుంది. మీకు 35K పే చేస్తారు ఆఫ్టర్ ఫీ రిమర్స్మెంట్ పోయిన తర్వాత. హాస్టల్ ఫీ అదే కాలేజ్కి ఇంకేం కట్టబడలేదు, సీట్ వచ్చింది ఇక్కడ. కాలేజ్ కంప్లీట్ ఫీ. మీ ఇంకేం పే చేసేది? లైబ్రరీకి ఏమైనా పే చేస్తారా? లైబ్రరీకి కూడా ఏం అవసరం లేదు, మాకు టోకెన్స్ ఇస్తారు ఇయర్ స్టార్టింగ్ అప్పుడు. ఏమన్నా బుక్ కావాలన్నా చదువుకోవాలన్నా టోకెన్ అక్కడ ఇచ్చి మేము బుక్ తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా అమౌంట్ అవసరమైంది, నీడ్ ఉంది అవసరమైంది, అప్పుడు మీరు ఎలా చేస్తారు? మీ దగ్గర అమౌంట్ లేదు, వార్డెన్ మ్యామ్స్ హెల్ప్ చేస్తారు, ఇస్తే మీరు తర్వాత అమౌంట్ పే చేస్తారు. సార్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. అండ్ మీ పేరెంట్స్ ఏమన్నా లోపలికి రావాలి చూడాలి హాస్టల్ అనుకుంటే ఎలా చేస్తారా? మీ మమ్మీని కానీ మీ పిన్ని బాబాయ్ అంటే రూమ్స్ లోకి అంటే ఇప్పుడు మేమున్నాను, తనుంది, రూమ్మేట్స్ అంటే చిన్న గొడవలు అవి ఉంటాయి. మా పేరెంట్స్ తెచ్చి ఆ అమ్మాయి ఇలా చేసింది అలా చేసిందని కొన్ని గొడవలు అవుతాయి, అంతవాడికి కింద వాడికి ఎలా చేస్తారు. రూమ్స్ లో కంటే మదర్ చూడడానికి అయితే ఫాదర్ అయితే ఇక్కడే కూర్చోబెట్టి మాట్లాడిస్తారు, అంతే. సేమ్ మేము ఎలా అయితే ఎక్కడ దాకా పెట్టి వాళ్ళంతా అక్కడ దాకా ఉంటారు. మరి ఏమంటున్నా అంటే లోపలికి వచ్చి మీకు ఏమన్నా రూమ్ అది చూసి సర్ది పెట్టడం, బట్టలు కానీ అవన్నీ సర్దడం కానీ అలా చేయడానికి ఎలా చేస్తారు చేయడానికి? అంత టైం ఉండదు, కాలేజ్కి వెళ్తాం కాబట్టి. మీ పేరెంట్స్ మీ మమ్మీ వాళ్ళు కానీ అంటే ఇంకా స్కూల్ లెవెల్లో కాదు కదా, బీటెక్ లెవెల్లో ఉన్నాము, వాళ్ళే ఇంకా రారు. అదే నర్సాపేట వాళ్ళు రావాలని కష్టం, మీరు వస్తేనే బెస్ట్. ఎందుకంటే ఒక్కసారి కూడా రాలేదు మా పేరెంట్స్. నేను హాస్టల్ అమ్మా, నేను దాదాపు 13 years ఉన్న హాస్టల్. నన్ను చూడడానికి మా మమ్మీ ఒకసారి రాలి, అంత కుదరదు అనమాట. మా మమ్మీకి సరిపోయింది, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. అందుకే అడిగాను, మాకు ఇన్ కేసు వస్తే ఎలా చేస్తారు చేయరా ఏంటి అని చూసుకొని ఇస్తారు, ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు, ఫుడ్ అది తినొచ్చు కలిసి. ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ మెనూ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, టైం టు టైం పెడతారు. స్నాక్స్ ఉంటాయి, మళ్ళీ టిఫిన్స్ అవి ఫుడ్ ఉప్మా, ఇడ్లీ, బోండా, పులిహోర. ఓకే. ఇన్ కేసు మీకు ఏమైనా ఫుడ్ నచ్చకపోయినా, ఫుడ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తే క్యాంటీన్కి వెళ్తారు. ఇంకా క్యాంటీన్ అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఉంది. మాకు 2 ఎలా ఉంది. ఈవినింగ్ 6 గర్ల్స్ కి నైట్ వరకు ఉండదు, 6 వరకు అక్కడ ఎలా ఉంటుంది. అక్కడ కూడా అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. కాల్ చేసి మాకు ఏది కావాలో చెప్తే ఇక్కడ తీసుకొచ్చి ఇస్తారు. ఓ సూపర్. అని మీ అక్కడ దాకా వెళ్ళకుండా తీసుకోవచ్చు. ఇక్కడ క్యాంటీన్ లిమిటెడ్ ఉంటాయి, స్నాక్స్ అలాంటివి. ఫుడ్ అయితే అక్కడికి వెళ్తాయి, ఫుడ్ అయితే అక్కడ ఉంటాయి. అదే ఇన్ కేసు మీకు ఇబ్బంది అయినప్పుడు అక్కడ తినడానికి అది కూడా ఫీజబుల్ ఉంటే బెస్ట్ కదా. ఎందుకంటే మీరు మళ్ళీ బయట టౌన్కి వెళ్ళి తినాలంటే కష్టం కాదు. దట్టు మీ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, పంపించట్లేదు. నేను చూసాను ఈరోజు ఫస్ట్ స్లిప్స్ దాదాపు 30-40 ఉన్నాయి పర్మిషన్, బయటకు వెళ్ళడానికి పర్మిషన్ స్లిప్స్ అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ అయితే అసలు అలో చేయరు. ఓకే, థ్యాంక్ యూ.